తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండల పరిధిలో తొండవాడ ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మంజూరైన ఇళ్లను గృహప్రవేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందజేశారు. ముందుగా స్థానిక ప్రజలు, లబ్ధిదారులు, అధికారులు మరియు కూటమి నాయకులు సుధారెడ్డిని ఘనంగా సత్కరించి ఘన స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది. మన ఎమ్మెల్యే పులివర్తి నాని గెలుపొందిన నాటి నుంచి నియోజకవర్గ అభివృద్ధి కోసం రాత్రింబవలు కృషి చేస్తున్నారు. ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు ఇవ్వడం మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఇల్లు లేని కుటుంబాలకు పక్కా ఇల్లు మంజూరు చేయడం ద్వారా లక్షలాది కుటుంబాలకు స్థిర నివాసం కల్పిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీ అభివృద్ధికి 12 కోట్ల రూపాయల వ్యయంతో 40 అడుగుల వెడల్పు రోడ్డు, ఇరువైపులా కాలువలు ఏర్పాటు చేసినట్లు సుధారెడ్డి తెలిపారు. దాన్ని నాని గారు వచ్చిన తర్వాత, మన ఎన్డీఏ గవర్నమెంట్ తెలుగుదేశం వచ్చిన తర్వాత నాని గారు ఎమ్మెల్యే వచ్చాం. అటువైపు అన్ని ఇక్కడ వచ్చినప్పుడు అందుకే చెప్పాం, మాకు ఒక అవకాశం ఇవ్వండి, మేము చేసి చూపిస్తామని. ఓకేనా? వచ్చాక ఫస్ట్ ఫేజ్లో 3 కోట్లు శాంక్షన్ చేశారు. ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టారు, డబుల్ పైప్ లైన్ వేశారు. లేఅవుట్లో ఉంటాయి 40 ఫీట్ రోడ్ అనేది, అలాంటిది మన లేఅవుట్లో ఉంది. మనం ఏం తక్కువ కదా, సో మన కాలనీ కూడా ఉంది. రైటా? ఇంకా లైట్స్ మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ప్రతి పంచాయతీకి నిధులు విడుదల చేశారు. అంతకుముందు లేవు, మనం వచ్చిన తర్వాతే ఆయన ప్రతి పంచాయతీకి ఇచ్చారు. అక్కడి నుంచి వేసే విధానాన్ని మనం ఇప్పుడు మాట్లాడతాం. ఓకేనా? ఇక్కడ నుంచే ఈ నిధుల నుంచే చేద్దామన్నట్టు. బట్ ఆల్రెడీ మన డి గారు చెప్పడం, గవర్నమెంట్ తరఫున అంటే ఆ ఫండ్స్ నుంచే వేశారు. 2 నెలలు అంటే మనం వచ్చిన తర్వాతే బట్ పోయినాయి అనేది దాన్ని వేయిస్తాం. ఇండస్ట్రీ పెట్టాలనేది మన ఆలోచన. ఈ నియోజకవర్గంలో 3 పెట్టామనుకోండి అమ్మా, లేడీస్కి సరైన ఉద్యోగం అది. ఏమంటే 1000-2000 మంది చేయొచ్చు. భార్యం గారి ఊరని మనం మనం ఫోర్స్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇక్కడ పెట్టాలి అన్నది. నేల లేదు, ల్యాండ్ ఉండాలి. సో మన ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేను, నాన్నగారు, బాబు ముగ్గురం 3 దిక్కులా ప్రయత్నిస్తూ ఉన్నాం. కొంచెం ఓపిక పట్టండి. ఈ లోపుగా మీరు ట్రైనింగ్ తీసుకోండి. బ్యాచెస్ కొన్ని బ్యాచ్లు అయిన తర్వాత ఇక్కడ కమ్యూనిటీలోనే పెట్టేటట్టు పెడదాం. మీరు అక్కడికి వచ్చి ట్రైనింగ్ వద్దు, మీరు ఇక్కడే చేసుకునేటట్టు పెడదాం. ఈరోజు మన సీఎం గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ హౌసింగ్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు. అన్ని లేఅవుట్స్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన అమౌంట్స్, శాంక్షన్ చేసిండే దాన్ని అవన్నీ ఈరోజు అందరు నాయకుల్ని చేయమన్నారు. ఎమ్మెల్యే గారు బయట వెళ్ళారు. సో ఎమ్మెల్యే గారు తరఫున ఇక్కడ స్థానిక నాయకులు అందరూ ఉన్నారు. వాళ్ళందరి తరఫున నేను కూడా వచ్చాను. సో ఎమ్మెల్యే గారు ఆదేశాలతో నాని గారు చేయమన్నారు, చేస్తాం. ఓకేనా?